దేవుడు గత 5 నెలలు కాపాడి 6వ నెల మొదటి ఆదివారపు ఆరాధనలో మన ఉంచారు. ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమయంలో ప్రతి పరిస్థితులకు ఆయన చాలిన దేవుడు అని అర్థం చేసుకుని, నేను ప్రభువుని ఎరిగిన నాటి నుంచి నేటి వరకు నేను అనుభవిస్తున్నది, అనేకులలో నేను గ్రహించింది, చూసింది, గమనించింది ఏంటంటే, ఎవరైతే వారి యొక్క ఆత్మరక్షణ అత్యంత విలువైనదని ఎరిగి దాని పట్ల ప్రతిక్షణం దేవుని విషయంలో కృతజ్ఞత కలిగి ఉంటారో, వాళ్ళు ఇతరుల కంటే ఎంతో వారు దేవుని కృపకు పాత్రలు అవటం చూశాను. ఇంకా అర్థం కాని వాళ్ళు ఉంటే మరొకసారి చెప్తున్నాను, వినండి. మనందరం ఏదో కారణం చేత యేసుప్రభు దగ్గరికి వస్తాం. కొంతమంది వాళ్ళ ఆరోగ్య సమస్యలలో ఎవరు యేసుప్రభుని నమ్ముకోమంటే వచ్చిన వాళ్ళు ఉంటాం ఇక్కడ, లేక తల్లిదండ్రులను బట్టి దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు, లేక ఆర్థిక పరిస్థితులను బట్టి వచ్చిన వాళ్ళు ఉంటారు, మనశ్శాంతి లేక దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాలైన పరిస్థితుల్లో మనం దేవుని దగ్గరికి వస్తాం. వచ్చిన తర్వాత ఒక వ్యక్తి మొట్టమొదట తన జీవితంలో తను ఏ కారణం బట్టి వచ్చినప్పటికీ కూడా దేవుని యొక్క మాట విన్నప్పుడు అతనికి ఏమర్థమవుతుందంటే, సరైన దేవుని యొక్క వాక్యాన్ని బోధించే వారి దగ్గర తన ఆత్మకి రక్షణ కావాలి అని అర్థమవుతుంది. అంటే తాను పాపిని అని గ్రహించాలి అని ఆ వాక్యం నేర్పిస్తుంది. ఎప్పుడైతే నేను పాపిని అని గ్రహించి దేవుని దగ్గర పశ్చాత్తాపడతారో, క్షమాపణ కోరుకుంటారు, ఆ వ్యక్తి ఆత్మకి రక్షణ దొరుకుతుంది. వచ్చింది ఒక పని కోసం, వచ్చింది ఒక అవసరం కోసం, వచ్చింది ఒక్క విషయాన్ని బట్టి వచ్చో, కానీ ఇమీడియట్గా ఒక వ్యక్తికి కలిగేది తన ఆత్మ రక్షణ కలుగుతుంది. ఎప్పుడైతే ఆత్మకి రక్షణ కలిగిందో, నువ్వు దేని కొరకు వచ్చినప్పటికీ కూడా ఏమవుతుందంటే, అప్పటి నుంచి అప్పటి వరకు నీ ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు చనిపోవాలనే ఆలోచనలు, అసలు ఇంకెక్కడికైనా పారిపోవాలనే ఆలోచనలు, ఇంకా బ్రతకూడదనే ఆలోచనలు, ఇవన్నీ పోయి ఎప్పుడైతే ఆత్మ రక్షించబడుతుందో ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం వచ్చి నువ్వు ఇంకా నిలబడతావు. ఏమనంటే, దేవుడు ఉన్నాడులే, ఎలా అయినా సరే ఈ పరిస్థితుల్ని మారుస్తాడు అని. ఏ కారణాన్ని బట్టి వచ్చినప్పటికీ కూడా ఆత్మరక్షణ ఒక వ్యక్తికి ఏం చేస్తుందంటే, అతని యొక్క జీవితంలో ఒక నూతనమైన సృష్టిగా చేస్తుంది. అందుకని బైబిల్ చెప్తుంది, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవయ్యను. ఎవడైనా ప్రభువైన యేసుక్రీస్తునందుంటే వాడు నూతన సృష్టి. ఇక ఆ తర్వాత అంటే ఈ రక్షణ కార్యం ఎప్పుడైతే మనిషి జీవితంలో జరిగిందో, దానికి ముందు ఆలోచన విధానం, దాని ముందు మన యొక్క స్వభావం, దాని తర్వాత మన ఆలోచనలు, మన స్వభావం పూర్తిగా మారిపోతాయి. ఒక మూర్ఖత్వంతో బ్రతికేవాడు సాధు స్వభావంలోకి వచ్చేస్తాడు, లేక ఒక గర్విష్టి మనస్తత్వంతో బ్రతికేవాడు ఒక దీనత్వంలోకి వస్తాడు, లేక ఒక దుర్వ్యసనాల మధ్య బ్రతికే వ్యక్తి ఆ వ్యసనాలకి గుడ్ బై చెప్పి ఆ వ్యసనాలను విడిచిపెట్టి ఒక పద్ధతిగా బ్రతకటం నేర్చుకుంటాడు. అప్పుడు అతని జీవితంలో చెప్పశక్యము కాని సంతోషం ప్రారంభమవుతుంది. అప్పుడు అనిపిస్తుంది ఏమనంటే, ఇంతకాలం ఇలాంటి సంతోషం, ఇలాంటి ఆనందాన్ని నేను లేకుండానే బ్రతికానే, దేవుని యొక్క రక్షణలో ఇంత ఆనందం ఉందా అని అర్థమవుతుంది. అక్కడి నుంచి మనం ప్రయాణాన్ని కొనసాగిస్తూ ప్రభు రాజ్యానికి చేరటానికి సిద్ధపడుతూ ఉంటాం. అయితే ఈ క్రమంలో ఏమవుతుందంటే, ఆ రక్షించబడిన ప్రారంభ దినాల్లో ప్రతి వ్యక్తికి అన్స్పీకబుల్ జాయ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే చెప్పడానికి వీలు కానంత సంతోషంతో, ఉత్సాహంతో ఉంటారు. కాలక్రమంలో ఐక్యమైన విచారాలు అంటే ఏంటంటే, నేను ఇంకా సంపాదించలేకపోతున్నాను, నేను ఇంకా అంత ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా వ్యాపారం ఇంకా అంత వృద్ధి చెందలేదు, వాళ్ళదైతే ఇంకా ముందుకు వెళ్ళిపోయింది, వీళ్ళైతే ఇంత పైకి వెళ్ళిపోయారు, ఇలాంటి రకరకాలైన వీళ్ళకి ఇంకా శరీర సంబంధమైన కొన్ని విచారాలు ఉంటాయి, మనసుకు సంబంధించిన కొన్ని విచారాలు ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయంటే, మనిషిని మెల్లగా ఈ రక్షణ ఆనందంలో నుంచి, ఈ చెప్పటానికి వీలుగాని సంతోషంలో నుంచి ఆ వ్యక్తిని మెల్లగా క్రిందకి లాగుతూ ఉంటాయి. ఈ లాగే క్రమంలో ఆ వ్యక్తి ఎలా అయిపోతాడంటే,
ఒక సాధారణమైన ఒక అలవాటు క్రైస్తవురాలుగా అయిపోతారు. అయిపోయిన తర్వాత అసలు ఈ రక్షణ, ఈ ఆనందం లేక ఈ అద్భుతాన్ని గురించి జీవితంలో ఏమవుతుందంటే పలచన అయిపోతుంది మన ఆలోచనలో. ఆ సంగతి పలచన అయిపోయి దాన్ని మనం పెద్దగా పట్టించుకునే పరిస్థితులు. కానీ గొప్ప గొప్ప దైవజనులు లేక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాలు ఇవన్నీ చెప్పే విషయం ఏంటంటే, ఈ రక్షణ కంటే విలువైనది, ఈ రక్షణ కంటే గొప్ప అద్భుతం ఇంకేది ఈ సృష్టిలో లేదు. హల్లెలూయా. క్యాథరిన్ కుల్మన్ అని చెప్పి ఒక దైవజనురాలు ఉండేది. దగ్గర దగ్గర 100 సంవత్సరాల క్రితం సంగతి నేను చెప్తున్నాను. అంటే మనలో ఎవరూ అప్పుడు లేము. ఆవిడ దేవుని కోసం ప్రతిష్ఠించుకుని అమెరికాలో దేవుని సేవ చేస్తూ ప్రపంచంలో అనేక దేశాలు తిరిగింది. క్యాథరిన్ కుల్మన్, ఆ పుస్తకాలు కూడా మార్కెట్లో ఉంటాయి. అయితే పుట్టుగుడ్డి వాళ్ళు ఆమె మీటింగ్కి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే పుట్టుగుడ్డి వాళ్ళ కన్నులు తెరవబడి వాళ్ళు చూడటం అనేది జరిగేది. అలా అనేక అద్భుతాలు ఆమె ద్వారా దేవుడు చేయించాడు ఆ కాలంలో. అయితే ఆమె ఒక పుస్తకాన్ని రాసి, ఆ పుస్తకం యొక్క చివరి పేజీలో ఏం రాసిందంటే, నేను ఎన్నో అద్భుతాలు చూస్తాను దేవుడు చేయటం నా ద్వారా, కానీ కొన్ని విషయాల్లో నేను ఎంత ప్రయత్నించినా వాళ్ళకి ఏ అద్భుతం జరగనివి కూడా చూశాను. వాళ్ళు ఎవరో నాకు తెలియని వాళ్ళు, నేను అక్కడ నిలబడి ప్రార్థన చేసినప్పుడు, నేను ఆరాధన చేస్తున్నప్పుడు, నేను వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు గట్టిగా కేకలు వేసేవాళ్ళు. ఇదిగో నాకు ఒకప్పుడు కళ్ళు వచ్చినాయి. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. నన్ను ప్రార్థన చేయమని కూడా వాళ్ళు అడగల. నేను పబ్లిక్లో ప్రార్థన చేస్తే అలా జరిగేవి. కానీ కొందరు నా దగ్గరకు వచ్చి వారి అవసరతలు ప్రార్థన చేయమని వాళ్ళ అనారోగ్య సమస్యలు చెప్పినప్పుడు అవి జరగలేదు. నేను పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత మొట్టమొదటి దేవుణ్ణి అడగాలనుకునే ప్రశ్న ఏంటంటే, ఎందుకు ప్రభువా వాళ్ళకి జరిగినాయి, ఎందుకు జరగలేదని అడగాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ భూమి మీద నాకు ఇంతవరకు దానికి ఆన్సర్ దొరకలేదు. అయితే ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అని ఆమె రాసింది ఏంటంటే, ద గ్రేటెస్ట్ మెరాకిల్ ఏంటంటే, ఒక ఆత్మ రక్షణ మరణించిన వాడు తిరిగి బ్రతకటం కంటే కూడా అద్భుతమైన విషయం అని. కాబట్టి ఈ అద్భుతాన్ని గురించి జీవితకాలం అంతా కూడా కృతజ్ఞత హృదయంతో మనం ముందుకు వెళితే ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి కలిగే మేలులు అన్నీ కాదు. ఇంకా రక్షించబడి ఆ కృతజ్ఞతాభావం లేకుండా, రక్షించబడి అది ఒక పెద్ద విషయం కాదన్నట్లుగా మనం సంపాదించే డబ్బు మన రక్షణ కంటే గొప్పదిగా ఇచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన పిల్లల యొక్క ఎదుగుదల మన రక్షణ కంటే గొప్పదిగా భావించేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన వెండి బంగారాలు మన రక్షణ కంటే అవి విలువైనవిగా భావించేవాళ్ళు ఉంటారు. అలాంటి భావనతో ఎవరైనా ఉంటే ఈ 6వ నెల మొదటి ఆదివారపు ఆరాధనలో ఈరోజు సమూలమైన మార్పుని మీ ఆలోచన విధానంలో చేసుకోండి. ఎందుకంటే దాని తర్వాతే కానీ ఏదైనా దానికంటే మొదట ముఖ్యం కాదు. ఎప్పుడైతే దానిని మనం ప్రక్కన పెట్టేసి లూప్ లైన్లో పెట్టేసి వేరే వాటి కోసం పరిగెడుతూ ఉంటామో అవన్నీ మన జీవితంలో ఎండమామూలుగా అయిపోతూ ఉంటాయి. అందరినీ ద్రాక్షలాగా అయిపోతూ ఉంటుంది. జీవితంలో నిజమైన సంతోషాన్ని నువ్వు కొనసాగించలేవు. కనుక ప్రతి వ్యక్తి ఆ దేవుడు అనుగ్రహించిన కృపచేత అనుగ్రహించాడు. కృపచేత అంటే ఏంటంటే ఉచితమైన అనుగ్రహం, రక్షణ. అంతేగాని నేను బాగా కష్టపడి సంపాదించింది కాదు, మీరు కష్టపడి సంపాదించింది కాదు. ప్రభా నేను పాపి, నేను ఒక్క మాట అన్నాం, ఆయన ఆత్మ మనల్ని తాకి ఆ పాపముల విషయమై పశ్చాత్తాపడి మారు మనసు ద్వారా మనకు రక్షణ కలుగు చేశాడు ఉచితంగా. కాబట్టి కృపచేత రక్షించిన నన్ను నా జీవితాన్ని ముందుకు నడిపించు ప్రభువా అని దేవుని సన్నిధిలో వేడుకుంటే అది మనకి మన బ్రతుకు దినములన్నిటికీ ఎంతో క్షేమకరమైన విషయం. ఇది జీవితంలో చాలా ముఖ్యమైన విషయంగా ఎంచండి. ఉదాహరణకి ఎవరైనా లైఫ్లో చిన్నప్పుడు తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఏమి నేర్పిస్తారు? ఉదయాన్నే లేవగానే బ్రష్ చేసుకుని టిఫిన్ చేయి, లేకపోతే నువ్వు ఏదైనా చేయి. టిఫిన్ చేయవు, చేస్తావు, టీ తాగుతావు, కాఫీ తాగుతావు. ఎవరో కొంతమంది ఉంటారులేండి బ్రష్ కూడా చేయకుండా కాఫీ తాగేవాళ్ళు. 99%
బ్రేక్ఫాస్ట్ బ్రష్ చేసుకుని చేస్తారా, బ్రష్ చేయకుండా చేస్తారు? చేస్తారు. అది మనకేమైంది, ఒక అలవాటుగా అయిపోయింది. ఇప్పుడు ఎవరినైనా సరే మన ఇంటికి వచ్చారని టిఫిన్ చేయంటే ఏమంటాం? ఇంకా బ్రష్ చేసుకోలేదండి అని చెప్తాం. అది ఎంత సాధారణమైన విషయం, లేకపోతే ఎంత మనకు ఒక అలవాటు, ఎంత క్రమంగా మనం చేస్తామో. ప్రతి దినము దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి కృతజ్ఞత చెల్లించి మనం మన యొక్క ప్రార్థనలో ముందు కొనసాగించటం అనేది కనుక ఉంటే, ఎవ్వరూ నీకు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చెప్పాల్సిన అవసరం ఉండదు. మోకరించినప్పుడు మొట్టమొదటి గుర్తు రావాల్సింది, ప్రభువా నీవు నాకు అనుగ్రహించిన రక్షణ నా జీవితాన్ని మరొక మలుపు తిప్పింది. ఇప్పుడు మన స్నేహితులు ఉన్నారు, మన రక్త సంబంధులు ఉన్నారు, మన ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. వారికి ఎందుకు ఈ భాగ్యము, ఈ ధన్యత లేదు? నీకెందుకు కలిగింది? అది ఉచితమైన అనుగ్రహం తప్ప ఎందుకో తెలియదు. ఇందాక చెప్పాను కదా, ఆ దైవజనరాలు వాళ్ళకి ఎందుకు జరిగింది, వీళ్ళకి ఎందుకు జరగలేదు అంటే ఆమెకి తెలియదు. ఆయన అనుగ్రహం ఎవరిని కరుణిస్తాడో వారిని కరుణిస్తాను అని చెప్పి, ఎవరి పట్ల జాలి పడతానో నేను వారి పట్ల జాలి పడతాను. ఆయన కరుణకు, ఆయన జాలికి కృతజ్ఞతతో మనం కనుక మన ప్రయాణాన్ని కొనసాగిస్తే అది ఎంతో మన జీవితానికి మేలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమయ్యుండినను, నీకున్న శక్తి కొంచెమే అయి ఉన్నను, నీవు నా వాక్యమును గైకొని, నీవు నా వాక్యమును గైకొని, నా నామము ఎరుగుననలేదు, నా నామమును ఎరగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియుంచి ఉన్నాను, తలుపులు నీ ఎదుట తీసియుంచున్నాను, దానిని ఎవడునూ వేయనేరడు, దానిని ఎవ్వరునూ వేయనేరరు. చూడండి, దేవుడు అంటున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. మనందరినీ క్షుణ్ణంగా ఎరిగినవాడు ఆయన. అంటే ఏంటంటే పూర్తిగా ఎరిగినవాడు. చాలాసార్లు మనుషులు ఏం చేస్తారంటే మనుషుల కోసం వాళ్ళు ఏవేవో చేస్తూ ఉంటారు. చాలా సంఘాల్లో కూడా ఏం చేస్తూ ఉంటారంటే అక్కడున్న దైవజనుడి కోసమో లేక అక్కడున్న ఇంకా ఎవరి కోసమో ఏవో చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే కనుక అవి పెద్దగా మనకి ఎటువంటి లాభాన్ని చేకూర్చు. మన ఆలోచనలు, మన పనులు, మన ప్రవర్తన, మన సమస్తము క్షుణ్ణంగా, అంటే పూర్తిగా మన పిల్లలకైన విషయమైనా మనం ఎరగకపోవచ్చు. మా పిల్లల గురించి నేను పూర్తిగా నాకు తెలుసు అని ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళతో నువ్వు ఉండే టైము, లేకపోతే వాళ్ళను నువ్వు చూడగలిగినంత వరకే చూడగలుగుతావు. వాళ్ళ లోపల ఏముంది మీకు ఆ మధ్య ఒకసారి చెప్పాను కదా, ఒక కూతురు తల్లిని తండ్రిని, మమ్మీ మీ ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయిగా, అనారోగ్యంగా ఉందిగా, ఇంజక్షన్ చేయించుకోండి అంటే వాళ్ళు గ్రహించగలిగారా చంపటానికి ఇంజక్షన్ చేస్తుందని? గ్రహించారా? వాళ్ళు మా బిడ్డే కదా, మా క్షేమాన్ని కోరుతుంది అనుకున్నారు. కానీ ఇంతకీ ఏం చేసింది? అసలు వాళ్ళు లేకుండానే చేసింది. అంటే మన సొంత పిల్లలే, కన్న పిల్లలే రోజు నీతోనే ఉంటున్నారు, కానీ నువ్వు వాళ్ళని అంతా ఎరగలేవు. అంటే మన ఒక్కరమనే కాదు, ఈ భూమి మీద ఎవరు ఎరగలేరు. కానీ దేవుడు మనందరినీ ఎరిగినవాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే నీ క్రియలు నేను ఎరుగుదును. ఎవరైనా నా క్రియలు లేకపోతే నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదని ఇక్కడ ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఎవ్వరూ అర్థం చేసుకోకపోతే ఇంకొంచెం ఫేవర్ నీ మీద ఉంటుంది. అందుకే బైబిల్లో తల్లిదండ్రులు లేని వారి విషయంలోనూ, లేక ఎవరైనా కుటుంబంలో భార్యాభర్తలు ఎవరైనా ఒకరు లేని వారి పక్షం, ఒంటరిగా ఉన్న వాళ్ళ పక్షంలోనూ, వీటన్నిటి విషయంలో దేవుడు ప్రత్యేకమైన శ్రద్ధ, వాళ్ళ జోలికి ఎవరైనా వెళితే నేను ఊరుకోనని, లేకపోతే వాళ్ళతో యుద్ధం చేస్తానని చెప్పడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఏ అండ లేకపోతే ఆయన ఖచ్చితంగా అండగా ఉంటాడు. ఆయన వారి పక్షం.
మరి అలాంటప్పుడు నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు, నాది అసలు ఎవ్వరు పట్టించుకోవట్లేదు, లేకపోతే నేను చేసినవన్నీ గుర్తించేవాళ్ళు లేరు అని ఎవరైనా బాధపడితే ఈరోజు గమనించండి, అర్థం చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్న మాటను బట్టి నీ క్రియలు ఆయన ఎరిగి ఉన్నాడు. నేను కూడా నా యవ్వన కాలంలో రక్షించబడిన తర్వాత ఆ చర్చిలో నేను కొనసాగుతున్నప్పుడు నేను చేసినవన్నీ, లేకపోతే నా పనులు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా గురి, ఇవన్నీ ఎవరు చూశారు? అక్కడ ఉన్న సేవకులు కొంతవరకు చూశారు అంతే. కానీ అవన్నీ చూసిన వాడు దేవుడు. ఇప్పుడు కూడా, అప్పుడే కాదు, ఆయన ప్రతిదినం, ప్రతి సంవత్సరం, ప్రతి సమయంలో. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను ఆరాధనలో, వాక్యం చెప్తున్నాను. నేను చెప్తున్న నా ఈ మాటలు దేవుని వాక్యంలో నుండి తీసుకున్నవి. ఈ దేవుని వాక్యం నుండి తీసుకుని నా హృదయంలో దేవుడు పెట్టిన ఆలోచన ప్రకారం నేను ప్రకటిస్తున్నప్పుడు, ఎప్పుడైనా ఎక్కడైనా నా ఆలోచనల్లో నేను ఏదైనా కనుక ఆయన ఆలోచనలకు వేరుగా ఉన్నాను అనుకోండి, అది కూడా ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. కాబట్టి ప్రతి వ్యక్తి తన యొక్క జీవితంలో దేవుడు చూస్తున్నాడు, నా క్రియలు ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే అయినా కూడా నువ్వెప్పుడు కూడా నేను వాక్యమును ఎరగలేదు, నాకు తెలియదు అన్నట్లుగా నువ్వు ప్రవర్తించలేదు. ఏం చేసావు? నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని గైకొని ముందుకు వెళ్ళావు. చాలాసార్లు ఏంటంటే మన శక్తి కొంచెంగా ఉన్నప్పుడు, మన వల్ల కానప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, నేను చేయలేను, నా వల్ల కాదు ఇంకా అని చెప్పేసి కాడిపారేస్తారు. కాడిపారేటువంటి ఏంటంటే గివప్ చేస్తారు. దేవుడు ఉన్నవాడు ఎప్పుడు కూడా గివప్ చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను పని ఏంటో తెలుసా? మనల్ని గివప్ చేయాలని చూస్తుంది. అంటే ఏంటంటే, నా వల్ల కాదు, నేను ఈ భక్తి చేయలేను, నేను ఇక ముందుకు వెళ్ళలేను. కారణం ఏంటి? అనేక విషయాలు నీకు చూపిస్తాడు. కొన్నిసార్లు కుటుంబ సమస్యలు, భార్యతో ఉన్న సమస్యలతో ఇక నేను ముందుకు సాగలేను. కొన్నిసార్లు అనారోగ్య సమస్యలు, ఆ అనారోగ్య సమస్యలు ముందుకు ఇక సాగలేను. ఆ పెయిన్ ఎక్కువైపోయి ఈ మధ్యకాలంలో నేను ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక తండ్రి గారికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన భార్య చెప్తున్నారు, ఆ తల్లి ఏమనంటే, అయ్యా కొన్నిసార్లు ఆయన ఈ బాధ పడలేక నాకు ఒక పాయిజన్ తెచ్చిపెట్టు అని అంటున్నారు. అప్పుడు నేను అక్కడ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు కూర్చుని మాట్లాడాను. బైబిల్ తెలుసు కదా, ఎన్నో విషయాలు చెప్తారుగా అంకుల్ మీరు. బైబిల్ ఏమనుంది? అనేక శ్రమలు పొంది మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. చెప్పడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఇప్పుడు నాకు తేలికే, మీకు తేలికే, అందరికీ తేలికే. ఆ పెయిన్లో గుండా వెళ్ళినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, ఇప్పుడు ఏదో ఆ బాధ తట్టుకోలేక అంటున్నానులే అనకూడదు అని అన్నారు. కానీ ఆ బాధల నుండి వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది. ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ పెయిన్లో నుండి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది. ఆ శ్రమలో గుండా వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఆ శ్రమ తెలుస్తుంది. అప్పుడప్పుడు నేను చెప్తూ ఉంటాను, చూసారా, ఎవరైతే తండ్రి అయినా చనిపోయినప్పుడు నేను చాలాసార్లు ఓదార్చేవాడిని. ప్రభు పిలుచుకున్నాడులే, అందరం వెళ్ళాల్సిన వాళ్ళమే కదా, అది ఇది అని చెప్పి. అది ఇది అంటే వాక్యాలే, ఓదార్పు మాటలు. ఇంకేం చేస్తాం, పెద్దవాళ్ళు అయ్యారు కదా అని. మా నాన్నగారు చనిపోయినప్పుడు కానీ నాకు తండ్రి లేకపోతే తండ్రి విడిచి వెళ్ళినప్పుడు, లేక తండ్రిని ప్రభు పిలుచుకున్నప్పుడు అది ఎంత పెయిన్ ఉందో నాకు అర్థమే. అంటే ఈ చిన్న సత్యాన్ని కనుక ప్రతి వ్యక్తి నేర్చుకుంటే చాలా సమస్యలు అసలు ఉండవు. ఒక వ్యక్తి ఒక విషయంతో బాధపడుతాడు, ఎందుకు అట్లా బాధపడతాడు, ఈమె ఎందుకు ఇట్లా చేస్తుంది, ఎందుకు అలా చేస్తారని గబగబా ఏదేదో అంటాం. కాదు, ఒక ఒంటరిగా బ్రతుకుతున్న ఒక స్త్రీ తన యజమాని దేవుడు పిలుచుకుంటే ఆ పెయిన్ వాళ్ళకి తప్ప చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి అర్థం కాదు. మామూలుగా అన్నీ ఉన్నప్పుడు మనకి ఆ విషయాలన్నీ చిన్నగా అనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి భార్యాభర్తలు ఉంటారు. భార్యకి ఏదైనా కోపం వస్తే, పిల్లల మీద కోపం వచ్చినా, లేకపోతే ఇరుగు పొరుగాళ్ళ మీద కోపం వచ్చినా భర్తని ఏదో ఒకటి అంటుంది. భర్తకి ఏదైనా కోపం వస్తే భార్య మీద అనేసి ఆ కోపాన్ని తీర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళతో అంటే వాళ్ళు ఊరుకోరు కదా.
అది అక్కడ లేకపోతే ఉన్నన్నాళ్ళు అది అర్థం కాదు. నాకు ఒక క్వశ్చన్ అంటే తెలుసు కదా, ఇప్పుడు షాక్ అబ్జర్వర్ ఉంటుంది కార్లకి బైకులకి. గుంట్లో పడినప్పుడు అది ఏం చేస్తుంది? ఆ షాక్ అబ్జర్వర్ కనుక లేకపోతే మన స్పైన్ ఎప్పుడో దెబ్బతినిపోయి మనం ఇంట్లో కూర్చుంటాం. అది ఏం చేస్తుందంటే ఆ పెయిన్ని అది భరించి మనకి కంఫర్ట్ని ఇస్తుంది. అలాగే కుటుంబాలలో కొంతమంది వాళ్ళు తమ పెయిన్ని తీసుకుని, ఇప్పుడు భర్త కోపంలో ఉండి 4 తిట్టినప్పుడు ఆ భార్య ఏమనుకుంటుందంటే బాగా అలసిపోయి ఇచ్చాడు, ఏ సమస్యలు ఉన్నాయిలే, తన ఉద్యోగంలో తన వ్యాపారంలో భరించి వీళ్ళకి కంఫర్ట్ని ఇస్తుంది. అదే అక్కడ నువ్వు కోపగించుకోవటానికి లేకపోతే నువ్వు ఏదో ఒకటి అనటానికి ఎవరు లేరు, అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు కనపడినన్నా ఎవరినైనా అనాలి, లేకపోతే నీ లోపల నువ్వు బాధను అనుభవించాలి. ఇది కాబట్టి చాలా సందర్భాల్లో మనుషులకి అర్థం కానిది ఏంటంటే, తాను ఏ పెయిన్ గుండా వెళ్ళలేదో ఆ పెయిన్ నాకు తెలియదు అని మొట్టమొదట గ్రహించాలి. గ్రహిస్తే మనుషుల పట్ల దయతో ఉంటాం, మనుషుల పట్ల కరుణతో ఉంటాం, మనుషుల పట్ల శ్రద్ధ పెడతాం, వాళ్ళని మనం ప్రేమించగలుగుతాం. అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నీ శక్తి కొంచెమే అయినా, ఒకసారి చదవండి మాట, తను చదువుతున్నప్పుడు వెనక అందరూ ఒకసారి చెప్పండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. చూడండి, నీకున్న శక్తి కొంచెమై ఉండిన నీ వాక్యమును గైకొని నా నామమును ఎరగను అని ఎప్పుడు అనలేదు. మన శక్తి చాలాసార్లు కొంచెమే ఉంటుంది, అయినా ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని గైకొని ముందుకు వెళ్ళాలి. ఉదాహరణకి ఇప్పుడు మనల్ని బాగా గాయపరిచారు, క్షమించలేని బలహీనులుగా మనం ఉంటాం. కానీ అప్పుడు మనం గుర్తెచ్చుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నా శక్తి కొంచెం, నా వల్ల కాట్ల క్షమించటం సహాయం చేయి ప్రభువా అని దేవుణ్ణి అడిగి వాక్యాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. ఆ వాక్యాన్ని చేయాలి మనం. ఇప్పుడు క్షమించకపోతే వెంటనే వచ్చి నీ పేక ఎవరో పట్టుకోరు, క్షమించకపోతే వెంటనే వచ్చి నీ చెంపమ్మట ఎవరో కొట్టరు. కానీ దేవుని వాక్యం మన ఎదుట చెంప మీద కొట్టిన దానికంటే, పేక పట్టుకున్న దానికంటే చాలా చాలా ముఖ్యమైనది ఏంటంటే, దేవుని వాక్యం ఎదురు కనపడుతూ ఉండగా. మీలో కొంతమంది సంఘర్షణ ఉన్నాళ్ళకి అర్థమవుతుంది. నేను ఎన్నోసార్లు ఇలాంటి సంఘర్షణ ఫేస్ చేస్తూ ఉంటాను. ఏంటంటే, ఒకటి అనేయాలనేసి లోపల నుంచి వచ్చేస్తూ ఉంటుంది ఉద్రేకం. వెంటనే వాక్యం గుర్తొస్తుంది, ఆగు, ఎందుకు ఆగు. చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ తప్పుని, లేకపోతే ఆ లోపాన్ని, లేకపోతే ఆ సమస్యని జీర్ణించుకోలేక అప్పుడు వెంటనే ఆగు. ఎప్పుడైతే దేవుని వాక్యం మన ఎదుట ఉందో, మన శక్తి చాలకపోయినా, శక్తి కొంచెమైనా ఆ వాక్యాన్ని నెరవేర్చాలి అనే తపన మన ఏం చేస్తుందంటే, మన జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని దేవుని వలన మనకు అనుగ్రహిస్తుంది. అందుకే అక్కడ దేవుడు యోహోను భక్తుడి ద్వారా చెప్పిస్తున్నాడు ఏమనంటే, నీ శక్తి కొంచెమైనా సరే నువ్వు వాక్యమును గైకొన్నావు, వాక్యమును ఎరగనని అనలేదు. కాబట్టి నీ ఎదుట తలుపులు తెరవబడి ఉన్నాయి, దాన్ని ఎవ్వరూ మూయలేరు. మీలో ప్రతి వ్యక్తికి చెప్తున్నాను, ప్రతి కుటుంబానికి చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రక్తం చేత కడిగి రక్షించి నడిపిస్తున్న వారందరి జీవితాల్లో కూడా ఆయన వాక్యమును గైకుంటున్న వారందరికీ ఎదుట తలుపులు తెరిచి ఉంచుతాడు. ఎక్కడ ఏ పనిలో ముందుకు వెళ్ళినా ఆ పని సఫలం చేసి, ఏ ప్రయత్నంలో ఆయన ప్రయత్నాన్ని ఆయన నెరవేర్చి, లేకపోతే మనలో అనేక మంది జీవితాల్లో జరిగే అనేక కార్యాలు సాధారణమైన కార్యాల దేవుడు తలుపులు తెరిచున్నాడు కాబట్టి మనం ముందు కొనసాగలుగుతున్నాం. అందాకెందుకండి, ఇప్పుడు ఈ మందిరంలో ఇక్కడ కూర్చుని మనందరం ఆరాధించుకోవడం సాధారణమైన సాధ్యమైన విషయమేనా అంటే, ఆ ప్రారంభ దినాల్లో జరిగిన సంఘటనలు దాదాపు ఇక అసాధ్యం అనుకున్నాం.
కానీ తలుపులు తెరిచిన దేవుడే అది మూయకుండా సహాయం చేస్తాడు. అది సంఘానికైనా అంతే. కొన్నిసార్లు కొంతమంది ఏమనుకుంటారు దేవుడి పనిలో ఆయన చేస్తాడులే అని. కాదు, దేవుడి పని ఎంత ముఖ్యం, నీ పని కూడా అంతే ముఖ్యం. నేను తండ్రి ఎలాగో ఏకమై ఉన్నామో మీరు నేను అలాగే ఏకమై ఉండినట్లు సహాయం చేయి తండ్రి అని అడిగాడు. అంటే మనం ఆయన వేరువేరని ఆయన అనుకోడు. కొన్నిసార్లు కొంతమందికి ఏదో విషయంలో ఇదిగో ఈ పని ఇదిగో ఈ పని ఈ విషయంలో ఇదిగో అంటే అన్నా వద్దన్నా అంటారు. ఏంటి అమ్మో దేవుడిదన్నా అంటారు. నేను అంటాను దేవుడిది వేరు మనది వేరు కాదు బాబు, మన అన్నీ దేవుడియే. దేవుడు ఎన్ని మనయే అన్నానని చెప్పి ఇవన్నీ పట్టుకెళ్ళకండి. ఇలా కూడా చేసేవాళ్ళు ఉంటారు తెలుసా. ఒకసారి ఒక ప్రాంతంలో కానుకల బాక్స్ నుంచి కానుకలు దొంగతనం చేశాడు ఒకడు ఓ ప్రాంతంలో. మళ్ళీ పైగా సేవ చేసి, అంతకు ముందు కాలంలో సేవ చేసి తర్వాత మళ్ళీ సేవ ఆపేసి తన పని తను చేసుకుంటున్నాడు. అప్పుడు నేనే అడగాల్సి వచ్చింది, మాట్లాడాల్సి వచ్చింది. ఏంటి బాబు ఎందుకు అలా చేసావంటే, అన్నీ దేవుడియే కదా, నా బాధలు ఆయన తెలుసు అని తీసేసుకుంటున్నాను. చూడండి ఎంత దారుణమైన దుర్మార్గం. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్పానంటే, చాలా మందిరాలు కట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు మన చర్చిలో. ఆ వ్యక్తి ఒక చిన్న ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇల్లు కట్టుకుంటూ ఉంటే కొన్ని ఐరన్ సీకులు అంటారు కదా, అవి బార్స్, స్టీల్ బార్స్ తక్కువైంది. మన పెద్ద మందిరం దగ్గర మనం వాడగా కొన్ని ఉంటే అవి తీసుకెళ్ళు పర్లేదులే అన్న. అమ్మమ్మ అన్న వద్దులే అన్న, చర్చిలు అన్న వద్దులన్న, దేవుడిలే అన్న. అతను ఎప్పటి నుంచి మందిరాలు కట్టడం, మీలో అనేక మంది లేనప్పటి నుంచి మందిరాలు కట్టే పనిలో ఆ దినాల్లో అతను బ్యాచులర్గా ఉండేవాడు, పెళ్ళి కూడా వల్ల. ఏ రోజున ఎప్పుడు తనకి ఆహారం కోసం అవసరమైంది తప్ప ఇచ్చినా తీసుకునేవాడు కాదు. ఎప్పుడు పెంచుకెళ్ళిందని అక్కడ మన మిర్యాలగూడ దగ్గర కట్టిన చర్చి, అనాస్పూర్ చర్చి, మళ్ళీ ఇలా ఎన్నో చర్చిలు, ఇంకా వేరే వేరే ప్రాంతాల్లో మన చర్చిలు కాకుండా వేరే పాస్టర్ గారి దగ్గర పంపించినప్పుడు కూడా చాలా నమ్మకంగా ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి అక్కడ పడున్న ఏముంది చక్కగా తనకి ఉపయోగపడతాయని చెప్పి నేను తీసుకెళ్ళి బాబు పర్వాలేదులే నేను చెప్తాను అక్కడ వాళ్ళకంటే. అమ్మమ్మ వద్దన్న అంటున్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మీరు వేరు నేను వేరు అనేవాడు కాదు, ఆయన మన అందరం ఒకటి అనేవాడు. మనం ఇంకా వేరు వేరు అంటాం, వాళ్ళ కులం వేరు, వీళ్ళ మతం వేరు, వీళ్ళ ప్రాంతం వేరు, వాళ్ళ ప్రాంతం వేరు, మీరు వేరు మేము వేరు అంటాం. కానీ ఆయన అలా కాదు అనేవాడు. మనము ఆయన ఒకటిగా ఉన్నప్పుడు ఆయన పని అయితే చేస్తాడు, మన పని చేయడు అని లేదు, కాదు, కాకూడదు. మన పని అంటే నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ యొక్క చేతి పనిలో ఏదైనప్పటికీ కూడా తలుపులను ఎదుట తెరవబడ్డాయి అంటే దాన్ని ఎవడు కూడా మూయలేడు. కానీ ఆ తలుపులు దేవుడు తెరిచే విధంగా మనం ఆయన పట్ల ప్రవర్తించాలి. కొలసీలకు రాసిన పత్రికను తీయండి ఒకసారి. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుట కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయుడి. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రతి మనుష్యునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితమైనదిగాను ఉండనీయుడి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడైన తూకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయును.
మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాము. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరెక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. చూడండి, వాళ్ళ యొక్క పరిస్థితులన్నీ కూడా అవి అంత వాళ్ళకు అనుకూలమైనవిగా కాకపోయినప్పటికీ కూడా, వాళ్ళ శక్తి కొంచెమైనప్పటికీ కూడా వాళ్ళు దేవుని మాట వినాలి అని ఎంత శ్రద్ధ పెట్టి, వాళ్ళే కాకుండా వాళ్ళతో ఉన్న వాళ్ళందరి పట్ల కూడా ఏమని చెప్తున్నాడు? సంఘము వెలుపటి వారి ఎడలకు కూడా మీరు జ్ఞానంగా నడుచుకుని, అక్కడ మీరు 5వ వచనం చూడండి, ఏమనుందంటే, సమయము పోనీయక సద్వినియోగం చేసుకుని సంఘమునకు వెలుపటి వారి వెళ్ళి జ్ఞానము కలిగి నడుచుకుని ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వాలని మీరు తెలుసుకున్నట్టుకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితమైనదిగాను ఉండనియుడి. మన సంభాషణ అంట ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? రుచికరమైనదిగా. నిజంగా మన సంభాషణ రుచికరమైనదైతే, మన సంభాషణ కృపాసహితమైనదైతే, మన సంభాషణ కనుక ఇతరులకి ఏ విధమైన బాధని కలిగిచేయిందైతే, దీని ద్వారా అనేక మంది జీవితాల్లో ప్రభు దగ్గరికి ఆకర్షించబడటానికి అవకాశం ఉంటుంది. అందుకే మన శక్తి కొంచెమేనండి, మనం అంతగా కృపాసహితంగా మాట్లాడలేని వాళ్ళం. కానీ ప్రభు సన్నిధిలో, ప్రభు నా వల్ల కాదు నాయనా, నువ్వు నాకు సహాయం చేయని అడిగితే నీకు ఆయన సహాయం చేస్తాడు. మన శక్తి కొంచెమే, మనం ఇతరులని ప్రేమించలేని స్థితి. దేవుడు సహాయం చేస్తే మనం ప్రేమించగలుగుతాం. మన శక్తి కొంచెమే, భరించలేం, సహించలేం. ఎంతవరకు సహించాలి? కొంతమంది గొడవ పెట్టుకుంటుంటారు. ఎంతవరకు సహించాలి? ఇదిగో ఇంతవరకు సహించు, ఆ తర్వాత నువ్వు ఏదోటి చేయని దేవుడైతే చెప్పలా. ఎప్పుడైనా కొంతమంది అడుగుతారు, ఎంతవరకు సహించాలి? ఎంతవరకు అంటే, ఆయన మన జీవితంలో మనం సహించటానికి అవసరమైనంతవరకు సహించాల్సింది. కొన్ని సమస్యలు ఎలా ఉంటాయో తెలుసా? ఎవరికి చెప్పలేము, ఏమీ చేయలేము. అవి ఇప్పుడు మీకు చెప్పలేము, నేను ఏమీ చేయలేము. మరి ఏంటి మిగిలేది? నెక్స్ట్ సహించటం ఒకటే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు కూడా ఒకసారి ఆలోచించుకోండి. కొన్ని మీ జీవితాల్లో కూడా ఉంటాయి, నువ్వెవ్వరికీ చెప్పలేవు, దానికేమీ చేయలేవు. ఏముంటుందో ఇక చివరికి ఆప్షను సహించుకోవటం. అందుకే మన శక్తి చాలా విషయాల్లో కొంచెమే అయినా మనం దేవుని వాక్యం ఎరగనట్టుగా ప్రవర్తించకూడదు. అంటే ఎవరికి చెప్పలేము, ఏం చేయలేమంటే ఏం చేయలేమని కాదు, చేయగలుగుతావు. కానీ అక్కడ ఏమొస్తుంది? వాక్యం అడ్డుగా వస్తుంది. ఇప్పుడు అన్యాయంగా నిన్ను ఎవరొకరు తిడుతున్నారు, లేకపోతే దూషిస్తున్నారు. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ పచ్చి మోసకరమైన మాటలు మాట్లాడుతున్నారు నిన్ను. వాక్యం ఏమో క్షమించు, సహించు అంటుంది. శరీరం ఏముంటుంది? వెళ్ళి అడుగు ముందు, ఎందుకు అన్నావు నువ్వు అని, లేకపోతే ఎందుకు అలా మాట్లాడావని అడుగు అని చెప్పేసి. వాక్యం ఎదురుగా కనపడుతూ ఉంటుంది. అదే మనం ప్రకటన గ్రంథంలో చదువుకుంది, నా వాక్యము నువ్వు ఎరగనని అనలేదు, నువ్వు నా వాక్యాన్ని గైకొన్నావు అని దేవుడు అంటున్నాడు. అంటే వాక్యాన్ని గైకొనాలి. ఓ ప్రక్కన వాక్యాన్ని గైకొనాలంటే అక్కడ మాట్లాడకూడదు అంటేనేమో బాగా పెయిన్గా ఉంటుంది. నీ వల్ల కాదు. ఇప్పుడు మీలో ఎవరినైనా ఒకరిని, ఈ వ్యక్తి పరమ దొంగండి, మా ఇంట్లోంచి డబ్బులు కూడా పట్టుకుపోయాడు మా ఇంటికి వచ్చి అని నిన్ను అన్నారు. లేకపోతే ఈ వ్యక్తి పెద్ద మోసగాడండి, లేకపోతే అన్యాయస్తుడండి, లేకపోతే ఇంకోటి ఏదేదో అన్నారు నిన్ను. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళింది నిజమే, కానీ నువ్వు డబ్బులను తీసుకెళ్ళా. కానీ మరి నువ్వు ఎలా, ఒకరితో కాదు, ఇద్దరితో కాదు, 10 మందితో చెప్పాడు. మా ఇంటికి వచ్చాడు మొన్న, అక్కడ 10,000 ఉంటే పోయినాయి, అతనే లేకపోతే ఆమెనే, పురుషులైనా స్త్రీలైనా. ఏం చేస్తావు చెప్పు? వెళ్ళి అడిగితే ఎవరు చెప్పారంటాడు.
ఎవరు చెప్పారంటే మళ్ళీ నువ్వు ఆ చెప్పినోడిని పట్టుకోవాలి. ఆ చెప్పినోడు ఏమంటాడు, నేను చెప్పనంటాడు. ఇప్పుడు ఇదంతా కలిసి చివరికి ఏమవుతుంది? మనుషుల మధ్య మనస్పర్ధలు, గొడవలు, పోట్లాట్లు, కక్షలు, భేదాలు, విభేదాలు, ద్వేషం అన్నీ అవుతాయి. సరే, నిన్ను అడగట్లా, మళ్ళా నువ్వేమన్నా నా డబ్బులు తీసావని నిన్ను అడిగితే నువ్వే చెప్తావు ఏమన్నా నేను తీయలేదని చెప్పేసి. కానీ నిన్ను అడగకుండా ఊరు వాడ అంతా అల్లరి చేస్తున్నారు. వాక్యం ఎరిగిన వాడి లక్షణం ఏంటో తెలుసా? మౌనంగా. నిజంగా అంత పెద్ద నేరం నీ మీద మోపినప్పుడు చాలా బాధేస్తుంది, ఏడుస్తావు. యేసుప్రభు మీద కూడా నేరాలన్నీ మోపి ఏంటి అంటే ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడా, లేకపోతే వీడు దొంగ, వీడు మోసగాడు, ఈయన అబద్ధాలు చెప్తున్నాడు అన్నాడా? మౌనంగా ఉన్నాడు. ఆ జడ్జిమెంట్ సీట్లో కూర్చున్న పిలాతు అంటున్నాడు, ఏంటి నువ్వేం చెప్పవా అంటున్నాడు. అలా మౌనంగా ఉండిపోయాడు. ఏయో నేరాలు మోపేస్తున్నారు. ఇలాంటి వాడు, అలాంటి వాడు, ఇలా అన్నాడు, అలా అన్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజులు కడతానన్నాడు. ఆయనేమో తాను చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేస్తాననే మాటను చెప్తే ఈ మనిషికి ఎలా అర్థమవుతుంది? వాళ్ళకి అర్థం అవ్వలేదని కాదు, అర్థమయ్యే కావాలని. మీకు బోధిస్తూ నేను ఒక నేర్చుకున్న ముఖ్యమైన విషయం కూడా గుర్తొస్తుందో చెప్తాను. అదేంటో తెలుసా? అబద్ధంగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు, పరలోకంలో మీ ఫలం అధికం అవుతుంది అనేది మీకు చెప్తూ 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 నా నరాల్లోకి ఎక్కేసిందండి. అది ఎప్పుడైనా సరే ఏదైనా నా ముందుకు వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే ఏం గుర్తొస్తుందంటే, నువ్వేం చెప్పావు, ఎన్నిసార్లు చెప్పావు, కాబట్టి నువ్వు ఊరుకో. అప్పుడు ఆటోమేటిక్గా నీకేమవుతుంది? నీ ఫలం అధికం అవుతుంది. హల్లెలూయా. కానీ ఇది చెప్పినంత తేలిక మాత్రం కాదు. చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది, చాలా బాధగా ఉంటుంది. పైగా ఇంకో విషయం ఏంటో తెలుసా? నువ్వు వాళ్ళని ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడివైతే ఇంకా బాధగా ఉంటుంది. ఇప్పుడు కుక్క మీదకి ఎగురు వస్తుందండి, దాన్ని కరబెట్టి కొట్టడానికి మనకు అధికారం ఉంటుంది, మన వల్ల అవుతుంది. దాన్ని కొట్టకుండా ఉండటం అంటే ఏంటి అంటే కుక్కను కొట్టొద్దంటలా, మామూలుగా చెప్తున్నా. దాన్ని కొట్టకుండా ఉండటం అంటే నిన్ను నువ్వేం చేసుకుంటున్నావు? నియంత్రించుకుంటున్నావు, నిగ్రహించుకుంటున్నావు. అది జీవితం. వాక్యం నీ ఎదుట ఉంటుంది, నువ్వు చేయటానికి నీకు శక్తి ఉంది, చేయటానికి నీ వల్ల అవుతుంది. కానీ వాక్యం కోసం ఏం చేస్తున్నావు అంటే దాన్ని చేయకుండా ఆగిపోతున్నావు. అదే ఇందాక నేను చెప్పింది, ఎవరితో చెప్పలేము, ఏమీ చేయలేమంటే వాక్యం అడ్డొస్తుంది. కాబట్టి ఆ వాక్యమును ఎరగను అని అనకుండా నీ శక్తి కొంచెమైనా వాక్యం నువ్వు చేసావు కాబట్టి నీ ఎదుట తలుపులు తెరవబడి ఉన్నాయి అంటున్నాడు దేవుడు. ఈ 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 7వ వచనాన్ని కూడా ఒకసారి చదువుకుందాం. చూడండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడును, ఎవడును తీయలేకుండా వేయువాడు అయినా సత్య స్వరూపయగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు తీస్తే తాళం ఎవరు వేయలేరు, దేవుడు వేస్తే ఎవరు తీయలేరు. ఆయన తలుపులు తెరిస్తే ఎవరు మూయలేరు, ఆయన మూస్తే ఎవరు తెరవలేరు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా బ్రతికితే దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని ఇలా బ్రతకాలి. బ్రతుకుతూ ఉంటే నీ ఎదుట దేవుడు తెరిచిన తలుపుల్ని మూయటం ఎవ్వరి వల్ల కాదు. ఒక్కడికి 100 మంది ఏకమవచ్చు, కానీ నీ ఎదుట తెలవబడిన తలుపుల్ని ఎవరు మూయటానికి వాళ్ళ వల్ల కాదు. దేవుడు తెరిచాడు, దేవుడే నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. శాపాలు, నాశనము, దరిద్రము మనకు రాకుండా ఆయన మూసేశాడు, ఎవడు తెరవలేడు. అర్థమవుతుందా? నీ జీవితంలోకి నాశనం, శాపం, దరిద్రం రాకుండా దేవుడు తలుపులు మూసాడు. దాన్ని ఎవడు తెరిచి మరలా నీ దగ్గరికి అవి రావు. దేవుడు నీ ఎదుట క్షేమము, ఆశీర్వాదము, మేలు, దీవెన, సంతోషం, సంతృప్తి ఇవన్నీ తెరిచాడు, దాన్ని ఎవడు మూయలేడు. అది జీవితంలో కావాల్సింది.
ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మనుషులు చేస్తూ ఉంటారు, చీకటి శక్తులు, దురాత్మలు ఎన్నో ప్రయత్నాలు చేస్తాయి. ఏమనంటే మన ఎలా అయినా పడగొట్టాలి, మన ఎలా అయినా జీవితంలో దారి తప్పించాలని. కానీ దేవుడు తెరిచాడు, దాన్ని ఎవరు మూయగలరు? దేవుడు నడిపిస్తున్నాడు, దాన్ని ఎవరు పడగొట్టగలరు? దేవుడు చేయి పట్టుకున్నాడు, అతన్ని ఎవరు నాశనం చేయగలరు? ఎవరు చేయలేరు. కాబట్టి ప్రభా, నేనైతే నా శక్తి కొంచెమే, కానీ ఎప్పుడు కూడా నేను వాక్యం ఎరగదును నేను అన్నట్టు నేను ప్రవర్తించను. ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి అండి, చాలామంది జీవితాల్లో చేతులెత్తేసే వాళ్ళని నేను చూస్తాను. చేతులెత్తేయటం అంటే ఏంటో తెలుసు? వాక్యం ఉన్నా కూడా ఉందలే వాక్యం అని వెళ్ళిపోతూ ఉంటాను. మరి నీ ఎదుట తలుపులు ఎలా తెరవబడతాయి? వాక్యాన్ని ఎరగను అని అనకుండా జీవితంలో బ్రతకటం నేర్చుకో. ఎప్పుడైతే మన జీవితంలో వాక్య విరుద్ధమైనవి చేయటానికి మన శరీరం తొందర చేస్తూ ఉంటుందో, ఆ వెనువెంటనే దేవుని వాక్యం వచ్చి నీ ఎదుట నిలబడితే అప్పుడు నువ్వు ఆ వాక్యాన్ని తోసేస్తావా? ప్రభా, నేను బలహీనుడిని, నేను బలహీనరాలని, ఇది నేను చేయలేనులే అని చెప్పేసి పక్కకు మాత్రం దయచేసి తోసేయబాకండి. ప్రభా, నా శక్తి చాలట్లేదు, నీ సహాయం, నీ ఆత్మశక్తిని దయచేయి ప్రభా, నేను వాక్యం చేయటానికి నా కృప చూపని అడుగు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న మరొక మాటను కూడా మనం చదువుకుందాం. మీరు తెరిచి అక్కడ ఉన్న వాక్య భాగాన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఆమేన్, హల్లెలూయా. మన శక్తి కొంచెమే, కానీ మనల్ని బలపరిచేవాని ఎదుట మనం సమస్తమును చేయగలము. నన్ను బలపరుచువాని అందే. నీ ఉద్యోగంలో కావచ్చు, నీ వ్యాపారంలో కావచ్చు, లేకపోతే నువ్వు చేసే ఏ పనిలో అయినా కావచ్చు, చదువులో కావచ్చు, నువ్వు ఏమి వర్రీ అవ్వబాకు. నేను ఎలా చేయగలను, ఎలా ముందుకు వెళ్ళగలవంటే, ఎలా చేయగలవంటే నిన్ను బలపరచు అని అందే చేయగలుగుతావు. మనం కలిగి ఉన్నది వస్తువుని కాదు, మనం కలిగి ఉన్నది వెళ్ళ కట్టలేని ఒక అద్భుతమైన వ్యక్తిని మనం కలిగి ఉన్నాం. ఆయన ఏ విషయంలో అయినా నీకు కృప చూపటానికి శక్తిమంతుడు, సమర్థుడు. ఆయన ఏ విషయంలో అయినా సరే, ఇది నా పని కాదు, ఇది నేను చేయను, ఇది నేనేం చేయలేను నీకు అనేవాడు కాదు. అది ఏ విషయమైనా కావచ్చు. నువ్వు ఎంత చిన్న విషయమైనా, ఎంత పెద్ద విషయమైనా ఆయన నిన్ను బలపరిస్తే ఆ బలపరుచువాని యందు సమస్తం చేయగలుగుతావు. నువ్వు చక్కగా ముందుకు వెళ్ళిపోతావు. కాబట్టి నా శక్తి కొంచెమే, కానీ నన్ను బలపరిచేవాడి యందు నేను ఏదైనా చేయగలుగుతాను అని నువ్వు కనుక ముందుకు వెళితే తప్పకుండా ప్రతి విషయంలో కూడా నువ్వు అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యకార్యాలు చూస్తావు, ఆయన మహిమను నువ్వు కనులారా చూస్తావు. అనేక మంది ఎదుట నువ్వు సాక్షిగా నిలబడతావు. నేనేనా ఇదంతా ఎలా చేయగలిగాను? ఒకసారి వెనుదిరిగి నువ్వు చూస్తే నీ జీవితాన్ని అంతా, కొంతమంది మీలో నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు, అంటే మీ ప్రారంభ పరిస్థితులు, మీ జీవితం ఇదంతా. ఎందుకంటే మీరు మీతో నేను మాట్లాడినప్పుడు చెప్పిన దాన్ని బట్టి, ఆ రోజు మీరున్న పరిస్థితుల్లో ఇంత తప్పు నేను కట్టగలనా, ఇంకా నా జీవితం అయిపోయింది, నా పరిస్థితులు చేయి దాటిపోయినాయి, ఇంకెలా. కానీ అక్కడ మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మిమ్మల్ని బలపరిచే దేవుడు మీకు ఆ రోజు ఉన్నాడు. అందుకే మీరు ప్రయాణాన్ని కొనసాగించగలిగారు. కొందరి జీవితంలో అప్పుల పరిస్థితులు, కొందరు అనారోగ్య పరిస్థితులు, కొంతమంది అనారోగ్య పరిస్థితులు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఇక వాళ్ళు భూమి మీద లేకుండా అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అలాంటి పరిస్థితుల్లో నీ పరిస్థితికి కారణం ఏంటంటే ఈరోజు నువ్వు సజీవుడిగా, సజీవురాలుగా ఉండటానికి నిన్ను బలపరిచే దేవుడు ఉన్నాడు. ఆ బలపరిచువాని అందే నువ్వు ముందుకు కొనసాగలిగావు. నేనైనా అంతే. కొన్ని సంఘటనలు ఇక ముందుకు వెళ్ళలేమో అనుకున్న పరిస్థితులు ఉన్నాయి. ఆ శక్తి కొంచెమే, ఇక ముందుకు వెళ్ళలేని పరిస్థితులు, కానీ బలపరుచువానిని బట్టే ఇంత దూరం రాగలిగాను. మీలో కూడా ఎవరైనా ఇంకా అలాంటి పరిస్థితులు ఈరోజు ఉంటే, నా శక్తి కొంచెమే, నా వల్ల ఏది కొంచెమే, కానీ నన్ను బలపరుచువాని యందు నేను సమస్తము చేయగలను అని ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని
మీరు ఇది మొదలుకొని ముందుకు కొనసాగాలని కోరుకుంటున్నాను. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. టీచర్స్గా ఉన్నాళ్ళు కానీ, లేక స్కూల్స్లో, కాలేజెస్లో, ఇంకా యూనివర్సిటీలో పనిచేసే వాళ్ళు కానీ, లేక చదువుకునే పిల్లలు కానీ, లేక ఇంకా ఈ కార్యక్రమాల్లో ఉన్న వాళ్ళందరూ ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా దేవుడు మీతో ఉండి, ఆయన మిమ్మల్ని బలపరిచేవాడిగా ఉండి, మీరు ఊహించిన దానికంటే, మీ పైన మేనేజ్మెంట్ ఊహించిన దానికంటే, లేక మీ తల్లిదండ్రులు భావించిన దానికంటే బెటర్గా మీరు ముందుకు వెళ్ళి చివరికి మీరు ఒకటి చెప్పగలగాలి, నా శక్తి కొంచెమే కానీ నన్ను బలపరిచేవాని యందు నేను చేయగలిగానని. అట్టి భాగ్యాన్ని మనందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. తలుపులు నీ ఎదుట తెరవబడి ఉన్నాయి. తాళము తీస్తే దేవుడు దానిని వేయగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయన తాళం వేసేస్తే తీయగలిగిన వారు లేరు. నిన్ను బలపరిచేవాని అందే నువ్వు సమస్తము చేయటానికి జీవితంలో సిద్ధపడితే దేవుడు సహాయం చేస్తాడు. మనల్ని బలపరచువాని అందే మనము సమస్తము చేయగలం కనుక దేవునితో ఇలా చెప్దాం. ఇంకా ప్రేమ, ఇంకా శక్తి నీ నుండి నాలోనికి, ఇంకా ప్రేమ, ఇంకా శక్తి నీ నుండి నాలోనికి, నీ నుండి నాలోనికి ఆరాధింతును నా పూర్ణ హృదయంతో, ఆరాధింతును నా పూర్ణ మనసుతో, ఎందుకంటే నీవు నా ప్రభుడవు, ఎందుకంటే నీవు నా రాజువు, ఎందుకంటే నీవు నా ప్రభుడవు, ఎందుకంటే నీవు నా రాజువు. ఇంకా ప్రేమ, ఇంకా శక్తి నీ నుండి నాలోనికి, నీ నుండి నాలోనికి. ఆమేన్.
ప్రభా, నీ క్రియలు నేను ఎరుగుదును అన్నందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన. మా శక్తి కొంచెమే అయినా మా జీవితంలో నీ వాక్యమును గైకొనుటకు, నీ వాక్యమును ఎరగను అని మేము అనకుండా మా జీవితంలో ప్రయాణం చేస్తున్నామని మీరిచ్చిన సాక్ష్యమును బట్టి కృతజ్ఞతలు ప్రభువా. అందుకే తలుపులు తెరవబడి ఉన్నాయి, దాన్ని ఎవరు మూయలేరు అని చెప్పావు. నువ్వు తెరిచిన తలుపులు మూయగలిగిన వారు ఎవరూ లేరు నాయన. నీవు తీసిన తాళమును వేయగలిగిన వారు ఎవ్వరూ లేరు నాయన. నా దేవా, నా ప్రభువా, సంఘముగా, సహవాసముగా, కుటుంబాలన్నిటి కొరకు నేను వేడుకుంటున్నాను. మీరందరి ఎదుట అన్ని విషయాల కొరకు తలుపులు తెరువు నాయన. ఏ తలుపు మూయబడి ఉండకూడదు నాయన. నీవు తలుపులు తెరిచి వారి చదువులలో మీ జ్ఞానమునివ్వండి, వారి ఉద్యోగాలలో ప్రభువా మీ యొక్క నైపుణ్యతను దయచేయండి, వారి వ్యాపారాలలో మీ జ్ఞానమును దయచేయండి. అపవాది శపించటానికి, నశింపచేయటానికి, బలహీనులుగా మార్చటానికి చేసే ప్రతి ప్రయత్నాలకు మీ తలుపులు మూసివేయి ప్రభువా. ఇక అవేమాత్రము మా జీవితాన్ని తొందర చేయకుండా కాపాడండి తండ్రి. ఎక్కడ ఎవరు ఏ పరిస్థితుల మధ్య ఉన్నారో ఎరిగిన దేవా, మా శక్తి కొంచెమే, కానీ మమ్మల్ని బలపరిచే నీవు సర్వశక్తిమంతుడు నాయన. భక్తుడైన పౌలు అంటున్నాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలనని. మేమందరము కూడా మమ్మల్ని బలపరిచే నీ అందే సమస్తమును చేయటానికి నడిపించండి. ఈ 6వ నెల అంతటి కొరకు నీ చేతులకి ఈరోజు వీరందరిని అప్పగిస్తున్నాను, కుటుంబాలను అప్పగిస్తున్నాను. చదువుకునే పిల్లలు ప్రభువా, ఏ అకాడమిక్ ఇయర్లో ఏ కోర్స్ చదువుతున్నా, ఏ సెక్షన్లో ఉన్నా, ఏ సబ్జెక్ట్ అయినా మీ జ్ఞానమునివ్వండి, జ్ఞాపశక్తి ఇవ్వండి. మరలా అకాడమిక్ ఇయర్ చివరి వరకు మీరు చేపట్టుకుని నడిపించండి. సమస్తము నీ వలన, నీ బలము వలన మేము సాగిపోవటానికి సహాయం చేయి ప్రభువా. ఇంకను కుటుంబాలలో ఉన్న శ్రమలో వారికి తోడుగా ఉండండి. వ్యాధులలో మీరు స్వస్థతను చేకూర్చండి, భయాలని పోగొట్టండి. నిశ్చయముగా వీరందరినీ నీ చేతులుగా అప్పగిస్తున్న నీ నెలంతటి కొరకు వీరిని అప్పగిస్తుండగా మీరు నడిపించండి నాయన. మరొక వారం అంతా కొన్ని కాపుదల దయచేయండి. ముఖ్యంగా ప్రభువా, ఎండవేడిమి వలన ఏ ఒక్కరికి కీళ్ళు కలగొద్దని ప్రార్థించిన ప్రార్థనలు ఆలకించి ఋతుపవనాలు వచ్చి కొంచెం నాయన వాతావరణం చల్లబట్టడానికి సహాయం చేశారు. మరింతగా ఈ సీజన్లో ప్రభువా సీజనల్ వ్యాధులు రాకుండా కాపాడండి నాయన. బలహీనతల్లోకి వెళ్లకుండా మీ కాపుదల దయచేయి ప్రభువా. పిల్లల్ని, పెద్దల్ని అందరిని మీ చేతులకు అర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం కోరుస్తూ మన ముగింపులకు వెళ్దాం. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిన్నైన దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వదించుము మమ్ము దేవా, నిన్నైన దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను, పొందేదామెన్నో మేలులను, పొందేదామెన్నో మేలులను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్.
ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు.